కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదమైన లడ్డూల నాణ్యత ఇటీవల ఎందుకు పడిపోయింది? పవిత్రమైన లడ్డూల నాణ్యతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వాడకం వెనక జరిగిన కుట్రేమిటి? రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ సర్కార్ చేసిన తప్పిదాలే శ్రీవారి ప్రసాదానికి చేటు తెచ్చాయా? టీటీడీ పాలక మండలి కాసులకు కక్కుర్తిపడి నాసిరకం నెయ్యిని ఎందుకు కొనుగోలు చేసింది? కిలో 800 రూపాయలు విలువ చేసే నెయ్యిని సగం ధరకే కొంటే నాణ్యత పడిపోకుండా ఉంటుందా? నెయ్యి నాణ్యతను నిగ్గు తేల్చాకే కొండపైకి అనుమతించామని జగన్ చెప్పడంలో నిజముందా? కలియుగ దైవం పైన జగన్ రెడ్డికి నమ్మకం లేనందునే కొండపై ఇన్ని దారుణాలు జరిగాయా? తిరుమలకొచ్చే ప్రముఖులను కాకాపట్టి సొంత పనులు చక్కబెట్టుకోవడమే జగన్ లక్ష్యమా? స్వామి కార్యాల మాటున జగన్ స్వకార్యాలు చక్కబెట్టడమే అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పనా? కానీ విని ఎరుగని స్థాయిలో తిరుమలలో అవినీతి పెచ్చరిల్లడానికి 5 ఏళ్ల జగన్ పాలన కారణం కాదా? గత పాలకుల పాపం పండినందునే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడి భక్తుల ఆగ్రహానికి గురైందా? భక్తులను కలచివేసిన కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన టీటీడీని ప్రక్షాళన చేయకపోతే మరిన్ని అపచారాలు జరగవా? మనుషుల బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి దేవుడితో వ్యాపారం చేయడం పాపం కాదా? ఇంత జరిగాక కూడా కల్తీ నెయ్యి వివాదాన్ని చంద్రబాబు కుట్రగా జగన్ పేర్కొనడం రోతగా లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.